మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిల్లలు పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకుంటే మీ పిల్లలు కానీ మీ తల్లి కానీ చాలా హెల్తీగా ఉంటాయి అండ్ మంచిగా గ్రోత్ వస్తాయనే టాపిక్ మీద నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఈ మిస్టేక్స్ చేస్తున్నారు, దానివల్ల అలా ప్రాబ్లమ్స్ కూడా సఫర్ అవుతున్నారు. అటువంటి ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతున్నారు. సో అవి జరగకూడదంటే ఈ వీడియో చూడండి, ఫాలో అవ్వండి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ నెల ఫిబ్రవరి 23న ట్రైనింగ్ ఉంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్కి రావాలని రిజిస్టర్ చేసుకోండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు, ఎక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, దేనివల్ల ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, ఆ ఫెయిల్యూర్ ఆల్రెడీ మీరు ఏదైనా నష్టాల్లో ఉంటే ప్రాపర్ రిజల్ట్స్ లేకపోతే వాటిని ఎలా మనం అధిగమించాలి, ఎక్కడ మీరు మాడిఫై చేయాలి అనే పాయింట్స్ అన్నీ చెప్తాను. అండ్ స్టార్ట్ చేసే వరకు ఇవన్నీ చేసి చాలామంది ఫెయిల్ అయ్యి మీరు చేయకపోతే మీరు ఈ ఫీల్డ్లో ఫెయిల్యూర్ అవ్వరు. ఎటువంటి పద్ధతులు పాటించాలనేది మొత్తం చెప్తాను. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? తల్లి ఎంత హెల్దీగా ఉంటే పిల్ల అంత హెల్దీగా పుడుతుంది. చాలామంది ఏంటంటే తల్లులకి కావాల్సిన అంత మేత కానీ వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ కానీ సప్లై చేయట్లేదు. మీరు జనరల్గా వేసుకోండి, ఏ జీవికైనా ఈ ప్రపంచంలో డెలివరీ అనేది ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది సేమ్ అండి. మనిషికైనా జంతువులకైనా వాటికంటూ వాటి టైం పీరియడ్ ప్రకారంగా ఉంటాయి. మనుషులు ఎప్పుడైతే మన ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో ఎన్ని రకాల మందులు ఇస్తారో చూసారా మీరు? కాల్షియం సిరప్స్, కాల్షియం ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ సిరప్లు, ట్యాబ్లెట్లు, ఎంత కేర్ తీసుకుంటాం మనం. టీటీ ఇంజెక్షన్లు ఎందుకు ఇస్తారు? పిల్లల లోపల మంచిగా ఉండాలి, మంచిగా హెల్తీగా రావాలని చెప్పేసి బలం. కానీ మనం జీవాలకు ఎంత మాత్రం ఇస్తున్నాం మీరే పోల్చుకోండి. ఒకవేళ మీరు సరిగ్గా ఇవ్వకపోతే ఇలాంటి వీక్ పిల్లలు పుడతాయి. నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి పిల్లలు, అండర్ వెయిట్ పిల్లలు పుడతాయి. అస్సలు పిల్ల పుట్టేటప్పుడు ఎంత బరువు ఉండాలి? మదర్ వెయిట్లో 10%. 30 కేజీల తల్లి ఉంటే దానికి 3 కేజీల పిల్ల మినిమం పుట్టాలి. దానికన్నా ఎంత తక్కువ పుడితే అంత కష్టం అనమాట. అది బతకడం కూడా, మంచిగా గ్రోత్ రావడం కూడా. అండ్ ఇంకా చాలామంది ఇప్పుడు చూడండి, ఇక్కడ డెలివరీ అయింది, పిల్లని మట్టిలో వదిలేయకూడదు. ఫస్ట్ తీసి ఒక పట్ట మీద వేయాలి. ఎలివేటెడ్ షెడ్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎలివేటెడ్ షెడ్ మీదే డెలివరీ చేసుకోవచ్చు నీట్గా పెట్టుకొని. ఏదైనా సరే నీట్నెస్ ఉండాలి, మట్టిలోనే ముంచేసి తీయకూడదు. అనిమల్ పిల్ల పుట్టిన తర్వాత అనిమల్ స్ట్రెస్లో ఉంటుంది. దానికి ఫస్ట్ స్ట్రెస్ రిలీవ్ చేస్తాం మనం. స్ట్రెస్ రిలీవింగ్కి ఏం చేస్తాం? మీ దగ్గర ఉంటే నేను ఆర్ పవర్ బూస్ట్ అడ్వాన్స్ అని తెప్పించాను కదా, అది లేకపోతే బెల్లము ఉప్పు కలిపిన నీళ్లు తాపించడం అనేది జరగాలి, లేదా మొలేసిస్ నీళ్లు తాపించడం అనేది జరుగుతుందనమాట. ఇది ఎనర్జీని ఇస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి ఆ స్ట్రెస్ నుంచి అనిమల్ని బయటపడేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ మదర్కి. ఓకే, నేను ఇక్కడ అన్నీ పెట్టుకున్నా. ఏంటి? టించర్ ఐడిన్లు, టీటీ ఇంజెక్షన్లు అన్నీ పెట్టుకోండా పక్కన. దేనికి? ఇవి పిల్ల పుట్టిన తర్వాత పిల్లకి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇవి తీసుకోకపోవడం వల్ల చాలామంది దగ్గర పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి ధనుర్వాతం రావడం, అంటే మొత్తం బాడీ అంతా నీళ్ళకపోయి చనిపోతుంది అనిమల్. లేదా మోకాళ్ళ వాపు
రావడం ఇలాంటివి జరుగుతాయి. ఈ మోకాళ్ళ వాపు అనేది పుట్టిన తర్వాత ఇన్ని రోజులకే రావాలి, ఈ యాజమాన్య పద్ధతులు చేయకపోతే అని కాదు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ధనుర్వాతం కూడా అట్లాంటిదే అనమాట. సో పిల్ల పుట్టిన తర్వాత పిల్లని ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకుంటాము. క్లీన్ చేసేసుకొని తల్లి దగ్గర వదిలితే తల్లి ఆ పిల్లని గుర్తుపట్టడానికి అది కొంచెం అది పైన ఉన్నదంతా తినేయడము, క్లీన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అన్న నిజంగా చెప్తున్నానన్న, మీ దగ్గర తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో లివర్ టానిక్ అయినా కాలుష్యం అయినా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్న. ఎందుకంటే మేకలకి అది బాగాలేదు. నవంబర్ డిసెంబర్ నెలలోనే ఇది వైరస్ వచ్చింది. అవి కొంచెం బ్రతికించుకున్న తర్వాత ఈ లివర్ టానిక్ పడితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి అన్న. 3 రోజులు కంటిన్యూ పట్టేసరికి చాలా నీరసాలన్నీ బాగా తగ్గి యాక్టివ్గా వచ్చాయి అన్న. చాలా మంది బాగా చెప్పారు మా ఊర్లో కూడా. మాలాంటి యూత్కి నువ్వు నిజంగా ఆదర్శం అన్న. నువ్వు ఎప్పుడు కూడా వీడియోలు అవి ఇలాగే కంటిన్యూ చేయాలన్నా, యూట్యూబ్లోనే మీ ప్రోడక్ట్ కూడా కంటిన్యూ అవ్వాలన్నా. ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్న మాలాంటి వాళ్ళకి. ఈ ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లి పిల్లని గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. స్మెల్ అవి చూసుకొని ఇది నా పిల్ల అనేసి కొన్ని చోట్ల ఇది అవుతుంది. తర్వాత పిల్లకి జున్ను పాలు తాపిస్తాం అనమాట. ఇది పుట్టిన అరగంట నుంచి గంట మధ్యలో అన్నీ అయిపోతాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గంట నుంచి అరగంట మధ్యలో అన్నీ అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం చేసుకోవాల్సిన కొన్ని ఏవైతే చాలామంది మిస్ అవుతున్నారో, చేయడం లేదో, అవి నేను చెప్తాను అనమాట. సో అక్కడ చూడండి, ఇప్పుడు పాలు తాపించాలి, పిల్ల నిలబడలేకపోతుంది. కొద్దిసేపటికి నిలబడుతుంది, అది కొంచెం ఓపిక పట్టాలి, నిలబడుతుంది. వితిన్ దీంట్లో నిలబడేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే చాలామంది ఫస్ట్ 3 రోజులు పిల్లని తల్లిని ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత మంచిది. పిల్ల ఫస్ట్ 3 రోజులు ఎంత ఎక్కువ పాలు తల్లి దగ్గర నుంచి ఎన్నిసార్లైనా తాగనిలే, తాగితే అంత మంచిది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో జున్ను పాలు అనేటివి ఉంటాయి. జున్ను పాల వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది పిల్లకి. అంటే ఏదన్నా రోగాలు వస్తే తట్టుకునే శక్తి అనమాట. వాటికి వేసిన వ్యాక్సిన్స్ కూడా ఆ జున్ను పాల త్రూ కొద్ది వరకు రెసిస్టెన్స్ అనేవి జున్ను పాల త్రూనే పిల్లలోకి వెళ్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లకి ఆ పర్టికులర్ రోగం రాకుండా రక్షణ అనేది కలుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చేసిన కొన్ని వీడియోస్ అయితే నాకు దొరకట్లేదు, పాతవి అవి. ఇక్కడ నేను స్టార్టింగ్లో చూపించాను, టించర్, అయోడిను, బ్లేడు ఇవన్నీ పెట్టుకున్నా, కత్తెర అన్నీ పెట్టుకున్నా. ఇవి ఎందుకు పెట్టుకున్నా నేను, వాటి వల్ల మనకి ఏంటి యూజ్ అనేది ఇప్పుడు ఇక్కడ చెప్తాను. సో ఇప్పుడు పిల్ల పుట్టిన తర్వాత దాని బొడ్డు అనేది 1 or 2 ఇంచ్ వరకు వదిలేసి ఒక దారం కట్టి దాని కింద మనం ఒక కొత్త బ్లేడ్తో కానీ శానిటైజ్ చేసిన ఏదైనా కత్తెరతో, కొత్త కత్తెర మంచి షార్ప్ ఉన్న దాంతో కట్ చేసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే ఈ బొడ్డు అనేది కింద వరకు వేలాడుతుంటే మట్టి తాకి ఆ మట్టిలో నుంచి టెటనస్ అనే ఇది మన ఒక దాన్ని ఏమంటారు టెటనస్ అనే ఒక ఇది బాడీలోకి ఎంటర్ అయ్యి కూర్చునేస్తుంది. ఎప్పుడైతే దాని అనిమల్ వీక్ అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అది అటాక్ చేసి ధనుర్వాతం అనే రోగం వస్తుంది, లేదా ఈ మోకాళ్ళ వాపు అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇది ఓన్లీ బొడ్డు కట్ చేయకపోవడం వల్లనే అంటే ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇంకోటి ధనుర్వాతం అనేది గాయాలైనప్పుడు మనం ప్రాపర్ కేర్ తీసుకోకుండా మట్టిలోనే అట్లా లాక్కుంటూ పీక్కుంటూ వాటిని మేతకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ ధనుర్వాతం ఎక్కడ వస్తుంది. మనుషులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఎవ్రీ 6 నెలలకు ఒకసారి వేయించుకోవాలి. ఈ మధ్య చాలా తగ్గించేశారు, లేదంటే ఇంతకుముందు చాలా ఎక్కువగా టీటీ ఇంజెక్షన్స్ వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు. సో అంత ఇంపార్టెంట్ అనమాట. వాటికి వీటికి సపరేట్ టీటీ ఇంజెక్షన్ ఏమీ లేదు. మనుషులకైనా అదే, నేను మనుషులదే తీసుకెళ్ళేసి వాటికి వేస్తాను. వాటికంటూ వెటనరీలు కూడా దొరుకుతుంది మనకు, 5 ml వైల్స్ అట్లాంటివి దొరుకుతాయి. అలా కాకుండా నేను సింగిల్ వైల్స్ తీసుకెళ్ళి పెట్టుకుంటా. 100 వైల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసింటా అట్లా. సో ఎప్పుడు పిల్లలు పుట్టినా కానీ ఎప్పుడు డెలివరీ అయితే తెలియదు కదా. సో పుట్టిన వెంటనే నేను వితిన్ 24 అవర్స్లోనే వేసేస్తానండి. కొంతమంది 48 అవర్స్ 72 అవర్స్ అంటారు, కానీ నేను 24 గంటల లోపలనే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈ బొడ్డు కట్ చేసి ఆ బెటాడిన్ అని దొరుకుతుంది మన మనుషుల మెడికల్ షాప్లో, బెటాడిన్, టించర్ అయోడిన్ సంథింగ్ అంటారు, అది పూసేయాలి. దాంతో అది పుండు అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఈ బొడ్డు అట్లే వేలాడడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు వేరే తల్లి కానీ ఏదైనా వేరే జీవము తొక్కడం వల్ల కూడా అది బొడ్డు వాపు వచ్చేసి కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటి నుంచి కూడా మనము మన జీవాల్ని దానివల్ల కాపాడుకోవచ్చు అనమాట.
కాల్షియం మల్టీవిటమిన్స్ చాలా ఇంపార్టెంట్. కాల్షియం మల్టీవిటమిన్ ఉంటేనే మీ తల్లుల దగ్గర పాలు అనేటివి బాగా ఉత్పత్తి అవుతాయి. సో డెలివరీ అయిన తల్లులకి మీరు ఎంత ఎక్కువగా కాల్షియం దాపించుకుంటే అంత మంచిది. కాల్షియం మల్టీవిటమిన్ కలిపింది రోజు పిల్ల పెద్ద అయ్యేంత వరకు, అంటే ఒక నెల అయ్యేంత వరకన్నా మీరు ఒక ఫస్ట్ 15 రోజులు కంటిన్యూస్గా పెట్టి తర్వాత నెలకు 15 రోజులన్నా పెట్టుకుంటూ ఉండండి. ఆల్టర్నేట్ డేస్, రోజు మార్చి రోజు. పిల్లలకి మాత్రం 10 mlగా అవసరం లేదు, పిల్లలకి 2 ml చాలు. కాల్షియం మల్టీవిటమిన్ కలిపింది 2 ml రోజు తాపించండి. పిల్లల్లో కూడా చాలా మంచి రోగ నిరోధక శక్తి పెరిగి చాలా మంచిగా ఉంటాయి. అలాంటి ప్రెగ్నెంట్ వాటికి అవసరం లేదంటే అవసరం, ఖచ్చితంగా వాటికి కూడా అవసరమే. సో వాటికి ఒక 10 రోజులు అట్లా పెట్టండి నెలకు. ఆ తర్వాత చూడండి మీ ఎట్లుంటాయి మీ అనిమల్స్. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండ్రండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్, ట్రిబల్, 4 times సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 times సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.